నోవహు కుమారులు షేము, హాము, యాపేతుల సంతతి వారి వంశవృక్షం ఇది. జలప్రళయం తరువాత వారికి కొడుకులు పుట్టారు. యాపేతు కొడుకుల పేర్లు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. గోమెరు కొడుకుల పేర్లు అష్కనజు, రీఫతు, తోగర్మ. యావాను కొడుకులు ఏలీషా, తర్షీషు, కిత్తీం, దాదోనీం. వీరి సంతతి వారు సముద్ర తీర ప్రాంతాలకు, లంకలకు వెళ్తూ తమ తమ భాషల ప్రకారము, వంశాల ప్రకారము వేరు ప్రజలయ్యారు. హాము కొడుకుల పేర్లు కూషు, మిస్రాయిం, పూతు, కనాను. కూషు కొడుకులు సెబా, హవీలా, సప్తా, రాయమా, సప్తక. రాయమా కొడుకులు షెబా, దదాను. కూషుకు నిమ్రోదు కూడా పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమశాలి కాసాగాడు. అతడు యెహోవా ఎదుట వేటలో పరాక్రమశాలి. అందుచేత యెహోవా ఎదుట వేటలో పరాక్రమశాలి నిమ్రోదులాగా అనే లోకోక్తి ఉంది. అతడి రాజ్యం షేనారు దేశంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలతో ఆరంభమైంది. ఆ దేశం నుంచి అష్షూరుకు వెళ్ళి నీనెవే, రహబోతునగర్, కాలహును, నీనివేకు కాలహుకు మధ్య ఉన్న రెసెనును కట్టాడు. ఇవన్నీ కలిసి ఆ ఒకే గొప్ప పట్టణంగా ఉన్నాయి. మిస్రాయిం ఈ వేరువేరు ప్రజలకు ఆదిపురుషుడు. లూదీయ జాతివారు అనాం, లేహాబు, నఫ్తుహు, పత్రసు, కస్లుహు, కఫ్తోరు జాతులవారు. కస్లుహు వారిలో నుంచి ఫిలిస్తీయ వారు వచ్చారు. కనాను అనే వ్యక్తికి మొదట పుట్టినవాడు సీదోను. కనాను హేతుజాతి వారికి యెబూసి, అమోరి, గిర్గాషి, హివ్వి, అర్కి, సిని, అర్వాది, సెమారి, హమాతి జాతుల వారికి కూడా ఆదిపురుషుడు. తరువాత కనానుకు చెందిన వంశాలు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయాయి. కనాను జాతి వారి సరిహద్దులు సీదోను పట్టణం నుంచి గెరారు గ్రామం దిక్కున గాజా వరకు, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిం పట్టణాల వైపుగా లాషా వరకు ఉండేవి. వీరంతా హాము సంతతి వారు. వారి వంశాలు, భాషలు, దేశాలు, జాతులు ఇవే. షేముకు కూడా సంతానం కలిగింది. షేము యాపేతుకు అన్న. ఏబేరు కొడుకులందరికీ ఆదిపురుషుడు. షేము కొడుకులు ఎవరంటే ఎలాం, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాం. ఆరాం కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాషు. అర్పక్షదుకు షేలహు జన్మించాడు. షేలహుకు ఏబేరు జన్మించాడు. ఏబెరుకు 2 కొడుకులు జన్మించారు. ఒకడి పేరు పెలెగు, ఎందుకంటే అతడి రోజుల్లో భూలోకం దేశాలుగా విభాగమైంది. అతని తోబుట్టువు యొక్తాను. యొక్తానుకు జన్మించిన వారు ఎవరంటే అల్మోదాదు, షెలపు, హసరు, మావెతు, ఎరహు, హోదోరోం, ఊజాలు, దిక్లాను, ఓబాలు, అబీమయేలు, షేబా, ఓఫిరు, హవీలా, యోబాబు. వీరంతా యొక్తాను కొడుకులు. వారు నివసించే ప్రాంతం మేషా నుంచి సపారా దిక్కుగా తూర్పు పర్వతం వరకు ఉండేది. వీరు షేము కొడుకులు. వారి వంశాలు, భాషలు, దేశాలు, జాతులు ఇవే. ఇవి నోవహు కొడుకుల వంశాలు, వారి తరాలు. ప్రజలు జలప్రళయం తరువాత వీరిలో నుంచి వచ్చిన వారే. లోకంలో వేరువేరు ప్రజలుగా వీరు విడిపోయారు.